నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునకు, పరమపూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మందకృష్ణ అలియాస్ ఏలియా గారు మరలా ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతంగా దళిత క్రైస్తవుల సమస్యలను ఆయన భుజాల మీదకెత్తుకొని ఒక రక్షకుడు ఉదయించాడని, మెస్సయ్య తిరిగి వచ్చాడనే ఆ రేంజ్లో ఆయన ఇది మొత్తం కూడా నేను పరిష్కరిస్తాను అని చెప్పి నిరంతరం ప్రెస్ మీట్లు, పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయన సమాలోచనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆయనకు మద్దతు జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా వ్యతిరేకమైన భావజాలాలు, వ్యతిరేకమైన ప్రకటనలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్. అంటే ఎంటర్ ది డ్రాగన్ అయ్యే సమయంలో, ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టే సమయంలో మందా ఏలియాగానే ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని ఒక సినిమా ఉంది బ్రూస్ లీది. మరలా తన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం సనాతన ధర్మానికి అతను అంబాసిడర్గా భావించి ఆయన మోదీ చంకలో నవ్వుతూ, తుళ్ళుతూ, ఏడుస్తూ తన 30 సంవత్సరాల ఉపవర్గీకరణ విషయంలో అంతిమంగా విజయం సాధించి, ఇప్పుడు ఏమీ ఎజెండా లేని సమయంలో తిరిగి వారు దళిత క్రైస్తవులకు నేను న్యాయం చేస్తాను అనే అంశాన్ని తన భుజకీర్తులపైన వేసుకొని పర్యటన చేస్తున్నారు. ఎవరికి ఉండే స్వేచ్ఛ వారికి ఉంటుంది. కానీ బాధితులు ఒక విషయం ఆలోచించాలి. దళిత క్రైస్తవులకు అతను నిజమైన ప్రతినిధా? ఒకవేళ మందకృష్ణ అలియాస్ ఏలియా తాను దళిత క్రైస్తవుల సమస్యల కోసం ముందుకు వస్తే, ముందుగా అతను తన ఆర్ఎస్ఎస్ సంఖ్యలను, మనువాద పార్టీల బానిసత్వాన్ని విడనాడి అప్పుడు సమాజంలోకి రావాలి. అప్పుడు ఎవరన్నా నమ్మితే నమ్మచ్చు. ఎందుకంటే అతను తన 30 సంవత్సరాల జీవితంలో ఒక పార్టీకి, ఒక సిద్ధాంతానికి, లేక ఒక భావజాలానికి కట్టుబడి ఉండలేదు. మొత్తం సమాజానికి మాలలను టార్గెట్ చేస్తూ, వాళ్ళే శత్రువులుగా చూపిస్తూ తన రాజకీయ జీవితాన్ని వివిధ పార్టీలకు అనుసంధానం చేస్తూ ఆయన తీసుకొచ్చారు. ఏంటి ఈయనకి కొత్త బాధ్యత అంటే, చాలామంది చాలా రకాలైన విశ్లేషణ చేశారు. దాన్ని ఏం కాదనట్లేదు. కానీ ఒక పూలే అంబేద్కర్ రైట్గా, ఒక 30 సంవత్సరాల అనుభవజ్ఞుడిగా నేను అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, ఈ మార్చి 24న సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇచ్చిన తరువాత చాలామంది షెడ్యూల్ కులాల స్టేటస్ను నిలుపుకుంటానికి చాలా ఫోన్లు నాకు వచ్చినాయి. సార్, మేము బౌద్ధంలోకి వస్తాము, మా పిల్లలకి బౌద్ధ వివాహాలు చేయిస్తాము, మాకు బౌద్ధంలోకి తిరిగి రావటానికి ఏమేమి చేయాలని, ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఫోన్లు వచ్చినాయి. అంటే ఈ తీర్పు ద్వారా షెడ్యూల్ కులాల స్టేటస్ను నిలుపుకుంటానికి దళిత క్రైస్తవులు, అంటే ఎస్సీ హోదాలో హిందూ మాల లేక హిందూ మాదిగ లేక ఎస్సీ హిందువులు
తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిలబెట్టుకుంటానికి వారు తిరిగి బౌద్ధంలోకి రావాలనే ప్రయత్నాన్ని గండి కొట్టడానికి మందకృష్ణ మాదిగ ఈ యొక్క కుట్రపూరితమైన అంశాన్ని, దళిత క్రైస్తవుల సమస్యను తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఈ సమస్య బీసీసీలను ఎస్సీలుగా చేసే సమస్య 1964 నుంచి భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కానీ దానిని క్రైస్తవులే, అంటే దళిత క్రైస్తవులకు మోసం చేస్తున్నది కేవలం ఆధిపత్య కులాల క్రైస్తవులు అన్న విషయం మీద నేను చాలా సంవత్సరాల క్రితం బీసీసీలకు ద్రోహులు ఎవరైనా ఒక పాంప్లెట్ కరపత్రంతో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశాను. సో ఏంటి ఈ దళితులని బౌద్ధంలోకి రానియకుండా క్రైస్తవంలోనే ఉంచితే వచ్చే లాభాలేంటి అంటే, మీరు చూడండి, మహారాష్ట్రలో మహర్లు ప్రధానంగా, అంటే ఇతర కులాలు కూడా బౌద్ధం స్వీకరించినాయి, ప్రధానంగా మహర్లు బౌద్ధం స్వీకరించిన తర్వాత సామాజిక పోరాటాల్లో చాలా ముమ్మరంగా ఉన్నారు. ఈరోజు బాబాసాహెబ్ ప్రథమ మనవడు ఆదరణీయులు బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు వంచిత బహుజన అగాడి అనే పార్టీతో 6% ఓట్లు సాధించి ఒక ముమ్మరమైన రాజకీయ ఉద్యమాన్ని చేస్తున్నారు ఆయన. దానికి తోడు వాళ్ళ ఏకైక కుమారుడు సుజాత అంబేద్కర్ యువకుడు తన వాగ్దాటితో, తన ధైర్యంతో ఆర్ఎస్ఎస్ ఆఫీసులను ముట్టడిస్తూ చాలా పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒక రాజ్యాధికారం వైపు వారు బౌద్ధులుగా ఉండటం వలన వారికి తోడ్పాటు కూడా అక్కడ బలంగా ఉంది. వారి సభలకు వాలంటరీగా బస్సులు గీసులు పెట్టడం, డబ్బులు ఇవ్వటం, ఆటోలు వేసి జనాలు తోలుకు రావటం ఇట్లాంటివి లేవు. అక్కడ వాలంటరీగా స్వచ్ఛందంగా తమంతటికి తాము విరాళాలు ఇచ్చి బాబాసాహెబ్ మనవడు చేస్తున్న ఉద్యమానికి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు, సహకారం అందిస్తున్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండటానికి దళిత క్రైస్తవులను మోసం చేసి వారిని క్రైస్తవులుగా ఉంటే వారు ఎటువంటి పరిస్థితుల్లో తిరుగుబాటు చేయరు. ఎందుకంటే వారు బలంగా నమ్ముతారు క్రైస్తవులు, అంతా దేవుడే చూసుకుంటాడు. మీ చింత యావత్తును నా మీద వేయండి, యేసయ్య మీదకు, ఆయనే చూసుకుంటాడు. మీరు ఏ పాపం చేసినా పర్వాలేదు, ఆయన తన రక్తంతో కడిగేసేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ భావం ప్రధానంగా. మీ శత్రువులను ప్రేమించండి. ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఆకువీడిలో పంచాయతీ తీర్మానం జరిగింది. వైసీపీ పార్టీకి చెందిన మెజారిటీ మొత్తం ఒకళ్ళు తప్ప అందరూ బలంగా షెడ్యూల్ కులాలు నివసిస్తున్న చోట రామాలయం కట్టాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించారు వైసీపీ పార్టీ. కానీ దళిత క్రైస్తవులకి చాలా, అంటే ఎంత మతమౌఢ్యం ఉంటుందంటే వెలకట్టాలేనిది, అంత పిచ్చ ఉంటుంది. బాబాసాహెబ్ని తిట్టనైనా తిడతారు, కానీ బైబిల్ పట్టుకొని ఎవరన్నా ముందుకు వచ్చి మోసం చేస్తుంటే ఆ మోసం చేసేవాడిని గుర్తించరు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తను క్రైస్తవుల వ్యతిరేకనని, చంద్రబాబు తను క్రైస్తవులకి, ఇస్లాం నాయకులకి వ్యతిరేకనని డైరెక్ట్గా చెప్తారు పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు. కానీ నేను క్రైస్తవుననే ఒక ముసుగు వేసుకొని, ముసుగు దొంగ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన కౌన్సిలర్, వార్డు మెంబర్లతో నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా రామాలయం కట్టడానికి తీర్మానం వైసీపీ పార్టీ చేసిందంటే, దళిత క్రైస్తవులు ఎవడన్నా వాళ్ళ ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు
దళితుల ఇళ్లల్లో పెట్టుకున్నారంటే వాళ్ళే ద్రోహులు. ఆ పని చేయరాళ్ళు. చక్కగా గౌరవించి, అయ్యా మా జగనయ్యకి మంచి జ్ఞానం ఈసారి మరలా పాలన చేసి 28 సంక్షేమ స్కీములు రద్దు చేసిన, ఇంకా దానికి తోడు అదనంగా ఇంకా అనేక సంక్షేమ స్కీములు మాకు రద్దు చేసిన, మాకు పరలోక రాజ్యమే కావాలి, మాకు దేవుడు అయితే చాలు, మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, మా పిల్లలకు చదువులు లేకపోయినా పర్వాలేదు, స్కాలర్షిప్లు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి మూఢభక్తి. ఇందుకు ప్రధాన కారణం మూఢభక్తి. గొర్రెల్లాగా బానిసల్లాగా కనీసం కొంచెం విచక్షణ జ్ఞానం కూడా లేకుండా, ఎవరు శత్రువో ఎవరు మిత్రులో తెలియకుండా ఇంత ఘోరమైన దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే బాబాసాహెబ్ ఏం ఆశించి తన 4 పిల్లలని 3 సంవత్సరాల వయసులోనే పోగొట్టుకొని ఈ జాతికి ప్రాతినిధ్యపు హక్కు, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, చదువును ఒక హక్కుగా, ఉద్యోగాలను ఒక హక్కుగా, రాజ్యాంగ సంక్షేమాన్ని ఒక హక్కుగా ఫండమెంటల్ రైట్స్లో చేర్చి మీకోసం మన కోసం పనిచేస్తే ఆయన పట్ల ఇసుమంతైన విశ్వాసము, కృతజ్ఞత లేకుండా జీవించటం అంటే ఎంత ఘోరమో ఆలోచించండి. నిజంగా మీకు కృతజ్ఞత ఉంటే, మీరు నిజంగా మనుషులైతే మీ ఇళ్లల్లో బాబాసాహెబ్ ఫోటో ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఎవరైతే క్రైస్తవ విశ్వాసం కలిగిన వాళ్ళ ఇళ్లల్లో 100లో ఒక 4, 5, 10 మంది ఇళ్లల్లో ఉంటే మ్యాక్సిమం ఉంటుందేమో బాబాసాహెబ్. 90% మంది కృతజ్ఞత లేనివాళ్ళు, విశ్వాసఘాతకులు. బాబాసాహెబ్ ఇచ్చిన రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పొంది ఇవన్నీ దేవుడి దయ వలన పొందారని కృతజ్ఞతా కూటాలు పెట్టుకుంటారు. 60 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి, 62 సంవత్సరాలు ఉద్యోగం చేసి దేవుడి వలన మేము సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ వచ్చింది అని చెప్తారు. పిచ్చెక్కిపోతూ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే, మీ ఆనందాన్ని చూస్తుంటే, మీ శాడిజాన్ని చూస్తుంటే. ఇంత కృతజ్ఞత లేని జీవితాలు ఎలా మీరు గడుపుకుంటూ వస్తున్నారు? మిమ్మల్ని ఎస్సీ లిస్టులో ఉంచి క్రైస్తవులుగా ఉంచితేనే మోడీ మిమ్మల్ని పరిపాలించగలుగుతాడు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పరిపాలించగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పరిపాలించగలుగుతాడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని పరిపాలించగలుగుతాడు. కానీ బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మిమ్మల్ని పరిపాలించకుండా మీకు మీరే మీ చేతితో మీ కనుగుడ్డులో పొడుచుకుంటున్నారు. చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ, సామాన్యమైన విషయాలు కావు. మిమ్మల్ని క్రైస్తవ స్టేటస్లోనే ఉంచి మీ విశ్వాసాలను కొనసాగిస్తూ షెడ్యూల్ కులాల స్టేటస్ని ఇస్తే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిఘటన పోరాటాలు మీ నుండి ఎలాంటి ఈ ప్రభుత్వాలకి ఎలాంటి ఇది రాదు. ఎందుకంటే మీరు నిరూపిస్తున్నారు ప్రతి అంశంలో. పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారిని సనాతన ధర్మమే చంపేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయినా మీ నుంచి కన్నీటి బొట్టు కూడా రావడం లే, మీ నుంచి ఎలాంటి రాదు. కానీ కొన్ని చోట్ల పాస్టర్స్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అయ్యారు. చాలామంది వాళ్ళకి నేను జైభీములు తెలియజేస్తున్నాను. వాళ్ళల్లో కూడా పరివర్తన వచ్చింది. రావులపాలెంలో చాలా బ్రహ్మాండంగా క్రైస్తవులందరూ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం మీద, మనువాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సామాజిక పోరాటం చేస్తూ పెద్ద ర్యాలీ చేశారు. ఆ పట్టుదల మిగతా చోట్ల ఎందుకు లేదు? మీరు ఆధిపత్య కులాల పాస్టర్లను విస్మరించాలి. వాళ్ళ చర్చీలకు వెళ్ళకూడదు. మీరు దళిత క్రైస్తవులు అయ్యి ఉండి అంబేద్కర్ వారసులైతే, మీరు మాలామాదిగా పుట్టుంటే, మీకు కులాలపైన బహుజనులపైన ప్రేమ ఉంటే ఆధిపత్య కులాల చెంతకు చేరబాకండి. వాళ్ళు చెప్పినట్లు గొర్రెల్లాగా
తోకలు ఊపబాకండి. మిమ్మల్ని సోషల్ మీడియాలో గొర్రెలన్నీ ఎందుకు అంటున్నారు? నోరు మెదపరు కాబట్టి. ఈ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చూపించమంటారు కాబట్టి. రేప్ చేసినా కానీ వాళ్ళని మీరు క్షమించమని కోరతారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున విద్య లభించకుండా చేసినా అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమన్నా నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాడా? అతను ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు కూడా దళిత క్రైస్తవులని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిపైన గొడ్డలు పెట్టు మెడ నరికేస్తున్నారు. చదవనీయకుండా చేస్తున్నారు. చదివితే కనీసం ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, అబ్రాడ్ వెళ్తారు. ఈ దేశంలో అవకాశాలు లేకపోతే తమ పిల్లలను బతికించుకోగలుగుతారు. ఈ మాత్రం ఆలోచన లేదా మీకు? ఎన్నాళ్ళు పరివర్తన లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు? మనుషులు బుద్ధి తెచ్చుకొని మారాలి. పెద్దవారు ఎవరైతే చెప్తున్నారో వారి పట్ల గౌరవ భావంతో ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచించాలి. నేను కఠినంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ నాకు మీరంటే అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. నేను కూడా దళిత క్రైస్తవుణ్ణి, కానీ నేను బాబాసాహెబ్, మా నాన్నగారు పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ బీసీసీలుగా చేశాడు యేసు ప్రభు రక్తంతో. నేను బాబాసాహెబ్ని తెలుసుకొని బౌద్ధం స్వీకరించి అనేక మందిని ఇవాళ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ని నిలుపుకునేటట్లు చేయగలిగాను. మనకి మన బతుకు ముఖ్యం, మన సామాజిక గౌరవం ముఖ్యం, మత విశ్వాసాలు కావు. మత విశ్వాసాలు కూడి పెట్టవు, కూడి తీసేస్తాయి, అవమానపరుస్తాయి, అణిచివేస్తాయి, అణగదొక్కుతాయి, గొర్రెల్లాగా చేస్తాయి మత విశ్వాసం. వాటిని పరిత్యజించి ఈ విషయంలో బౌద్ధం వైపు దళిత క్రైస్తవులు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి రెండవ రాకడగా వర్గీకరణ అయిపోయింది కదా. రెండవ రాకడ, సెకండ్ కమింగ్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మందకృష్ణ మాదిగా గొర్రెల్లోకి ఒక తోడేళ్ళని పంపించినట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పంపించారు. ఈయన నైవంచన తెలియని కొంతమంది, మరి వాళ్ళకి ఆలోచన ఉందో లేదో, వాళ్ళ ఎజెండా ఏమిటో నాకు తెలియదు, కానీ ఏదో మెహర్బానీగా మాట్లాడుతున్నారు. కనుక ఈ విషయం మీద నేను మాట్లాడాలని భావిస్తూ నేను ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఉద్యమాలు చేయని దళిత క్రైస్తవుల మౌనం ఎవరికి లాభం? మనువాద పార్టీలకా లేక బహుజన పార్టీలకా? దళిత క్రైస్తవుల సమస్య ఈ దేశంలో ఒక సాధారణ సామాజిక సమస్య కాదు. అది రాజ్యాంగ హక్కుల, మత స్వేచ్ఛ, సామాజిక గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం అన్నీ కలిసిన ఒక సంక్లిష్ట వాస్తవం. ఈ సమస్య కొత్తది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్యాయం అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక్కసారిగా ఇది రాజకీయ కేంద్రంగా మారడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా మౌనం పాటించిన నాయకులు అకస్మాత్తుగా దళిత క్రైస్తవుల కోసం పోరాడతామని ముందుకు రావడం సహజంగా అనిపించిన లోతుగా పరిశీలిస్తే ఇది ఒక సాధారణ పరిణామం కాదనే అనుమానం బలపడుతుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ పాత్ర పైన గంభీరమైన ప్రశ్నలు లేవబడుతున్నాయి. ఎందుకంటే ఇంతకాలం ఈ సమస్యపై పెద్దగా స్పందించని నాయకుడు ఇప్పుడు ఒక్కసారిగా దళిత క్రైస్తవుల బాధను తన భుజాలపై వేసుకున్నట్లు కనిపించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అనే ప్రశ్న తప్పించుకోలేనిది. ఇది సహజమైన చైతన్యమా లేక ఒక ప్రణాళికబద్ధమైన వ్యూహమా అనే సందేహం సమాజంలో పెరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాలంటే ముఖ్యంగా దళిత క్రైస్తవుల సమస్యను నానబెట్టింది, పరిష్కరించకుండా చేసింది ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ద్రోహం మామూలుది కాదు.
ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరొక ఆర్ఎస్ఎస్ పార్టీ బీజేపీ ఈ స్క్రీన్ ప్లే డ్రామా, ఈ హిందుస్థానీ బ్యాండ్ మేళం హిందోళ రాగంలో ఆలపించడం, దానికి మొత్తం బాజాభ్రంతిరీలు మోగించటం ఈ మందకృష్ణ మాదిగా చేస్తున్నారు. కనుక దీనికి సమాధానం కనుగొనాలంటే దళిత క్రైస్తవులు సామాజిక ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఎన్నో సందర్భాలలో తీవ్రమైన హింస జరిగినప్పటికీ, చర్చీలు కూల్చివేయబడినప్పటికీ, పాస్టర్లపై దాడులు గురైనప్పటికీ, మహిళలపై దారుణాలు జరిగినప్పటికీ పెద్ద స్థాయి సామాజిక తిరుగుబాట్లు అరుదుగా కనిపిస్తాయి. కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం, లక్ష్మీపేట లాంటి ఘటనలు కేవలం చరిత్రలో కొన్ని సంఘటనలు కావు. అవి దళితుల బాధను ప్రతిబింబించే ఘట్టాలైనప్పటికీ ఈ ఘటనల తర్వాత విస్తృత స్థాయి ఉద్యమాలు కనిపించకపోవడం ప్రత్యేకమైన సామాజిక వాస్తవాన్ని సూచిస్తుంది. ఈ వర్గం ఎక్కువగా విశ్వాసం, ప్రార్థన, సహనం వైపు మొగ్గు చూపుతుంది. అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుడు చూసుకుంటాడనే నమ్మకం వారి ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఈ దళిత క్రైస్తవుల మౌనం ఒకవైపు ఆధ్యాత్మిక బలం కావచ్చు, కానీ మరొక వైపు అది రాజకీయంగా ఒక నిశ్శబ్ద వర్గాన్ని సృష్టిస్తుంది. పోరాడని వర్గాన్ని ఎవరూ భయపడరు, ప్రశ్నించని సమాజాన్ని ఎవరూ గౌరవించరు. ఈ పరిస్థితి కొనసాగితే అది పాలక వర్గాలకు, మనువాద భావజాల శక్తులకు మరియు ప్రధాన రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే తిరుగుబాటు లేని సమాజం రాజకీయ వ్యవస్థను సవాలు చేయదు, అదే సమయంలో ఓటు బ్యాంకుగా సులభంగా ఉపయోగించబడుతుంది. ఇక్కడే మరొక కీలకమైన అంశం వస్తుంది. దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందుతున్నప్పటికీ సామాజిక చైతన్యం పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో అనుసంధానం బలంగా కనిపించదు. ఆయన జయంతి వంటి సందర్భాలలో కూడా విస్తృతంగా బయటకు వచ్చి నివాళులు అర్పించే సంస్కృతి పరిమితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అస్సలకు రారు. ఇది చరిత్రను, సామాజిక చైతన్యాన్ని సమగ్రంగా పంచే ప్రక్రియలో లోపాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించడం ద్వారా కేవలం మత మార్పు చేయలేదు, ఒక చైతన్య విప్లవానికి దారితీశారు. బౌద్ధం ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే స్వభావాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ఆయన బౌద్ధం ద్వారా ఇచ్చారు. మహారాష్ట్రలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలో వంచిత బహుజన అగాడి ద్వారా దళితులు ఒక సంఘటిత రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారు. అదే సమయంలో సుజాత్ అంబేద్కర్ వంటి యువ నాయకత్వం ప్రత్యక్షంగా వీధి స్థాయి పోరాటాలకు దళితులను నడిపిస్తూ చైతన్యాన్ని విస్తరించింది. ఈ మార్పు దళితులకు మౌనంగా ఉండే వర్గం నుండి ప్రతిఘటన చేసే శక్తిగా మార్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలలో ఏర్పడితే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారతాయి. చైతన్యవంతమైన దళిత సమాజం ఇకపై ఎవరిని అందంగా, గుడ్డిగా అనుసరించదు. అది ప్రశ్నిస్తుంది, బాధ్యత కోరుతుంది, హక్కుల కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితి సాంప్రదాయ రాజకీయ పార్టీలకు సవాలుగా మారే అవకాశం ఉంది. అందువల్ల దళితులు ఆ దిశకు వెళ్లకుండా అదే మౌన స్థితిలో కొనసాగాలని కొంతమంది రాజకీయ శక్తులకు అవసరం ఉండవచ్చనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ పాత్రను పరిశీలిస్తే మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో దళిత సమాజంలో విభేదాలను పెంచిన నాయకుడిగా
తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఈ వ్యక్తి అకస్మాత్తుగా దళిత క్రైస్తవుల సమస్యను ముందుకు తెచ్చేకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆయన విమర్శలు ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలపైనే కేంద్రీకృతమవుతుండగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వంటి భావజాల శక్తులపై స్పష్టమైన ప్రశ్నలు ప్రశ్నించకపోవడం ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తుంది. ఇక క్రైస్తవ సమాజంలోని కొంతమంది పాస్టర్లతో సమావేశాలు నిర్వహించడం కూడా ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగంగా అనే ప్రశ్నను లేవనెత్తుంది. బయటకు ఇది చైతన్య కార్యక్రమంలా కనిపించినా లోతుగా చూస్తే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొత్త వర్గాలను ఆకర్షించే ప్రయత్నంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం పొందుతుంది. ఈ మొత్తం పరిస్థితిని సమగ్రంగా చూస్తే ఒక ముఖ్యమైన సందేశం బయటపడుతుంది. దళిత క్రైస్తవుల మౌనం ఒక సామాజిక వాస్తవం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ సాధనం కూడా అవుతుంది. ఈ మౌనం కొనసాగితే వారు ఒక స్వతంత్ర శక్తిగా కాకుండా ఇతర చేతిలో ఉపయోగించబడే వర్గంగా, ఒక స్పూన్స్గా, ఒక చెంచాలుగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల దళిత క్రైస్తవుల ముందున్న ప్రశ్న అత్యంత కీలకం. వారు తమ స్థితిని కొనసాగిస్తారా, లేక చైతన్యవంతమైన మార్గాన్ని ఎన్నుకుంటారా? మహారాష్ట్రలో జరిగే మార్పులు ఒక ఉదాహరణగా ఉన్నాయి. అదే చైతన్యం ఇక్కడ కూడా రావాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి, నాయకత్వాన్ని ప్రశ్నించాలి, భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవాలను విశ్లేషించాలి. ఈ పోరాటం కేవలం హక్కుల కోసం మాత్రమే కాదు, ఇది ఒక చైతన్య యాత్ర. ఆ చైతన్యం ఎటు దారితీస్తుందో దళిత సమాజం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ముఖ్యంగా మన దళిత క్రైస్తవ మహిళలు బాబాసాహెబ్ వైపు కన్నెత్తు కూడా చూడరు. ఆదివారం నాడు ఎప్పుడన్నా ఏప్రిల్ 14th జయంతి వస్తే కనీసం ఆ యొక్క ప్రెమిసెస్లో కూడా, ఆ ఏరియాలో కూడా రారు. ఆయన తన తల్లి 14 మంది సంతానాన్ని గమనించి మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. ఇంకా స్వాతంత్రం రాలా. ఆడవారికి సమాన వేతనం ఇచ్చారు. మహిళలకు తను ఇచ్చిన హక్కులు ఏ దేవుడు, ఏ దయ్యం, ఏ నాయకుడు ఇవ్వాల. మొత్తం భారత జాతి స్త్రీలకు ఇచ్చినన్ని హక్కులు ఇంకా ఎవ్వరూ ఇవ్వలేదు చట్టబద్ధంగా. ఇది బాబాసాహెబ్ ఒక్కలే ఇవ్వగలిగారు. మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీరు బాబాసాహెబ్ను హక్కును చేర్చుకోండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన భావజాలాన్ని గౌరవించండి, ఆయన చూపిన మార్గంలో నడవండి. క్రైస్తవులుగా మీరు ఒకవేళ మీ విశ్వాసాలు కట్టుబడి ఉంటే బాబాసాహెబ్ని గౌరవించడం తప్పేం కాదు. గతంలో 1944 కానీ 42 సరిగ్గా గుర్తులేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిల్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు అప్పటి RCM రోమన్ క్యాథలిక్ మిషన్ బిషప్స్ అందరూ రెడ్లు, కమ్మలు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు మన దళిత క్రైస్తవుల్ని స్టేషన్కి వచ్చి బాబాసాహెబ్కు వ్యతిరేకంగా గో బ్యాక్ అంబేద్కర్ అనే నినాదాలు వినిపించారు. ఎంత ఘోరం! బాబాసాహెబ్కు వ్యతిరేకంగా బాబాసాహెబ్ బిడ్డలనే క్రైస్తవం పేరుతో ఆయనకు వ్యతిరేకంగా స్లోగన్స్, బాబాసాహెబ్ డౌన్ డౌన్ అనడం, బాబాసాహెబ్ గో బ్యాక్ అనడం చాలా బాధ పెట్టారు. ఈ బాధ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బాధని మీరు మొన్న ఈ మధ్యకాలంలో మొత్తం మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, లేక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళలు ఎంత ముమ్మరంగా బహుజన ఉద్యమంలో బాబాసాహెబ్ని ఎంత గౌరవిస్తున్నారు. తెలంగాణలో మీరు
బిఎస్ఐ మీటింగ్స్కి వస్తే 100 మంది వైట్ అండ్ వైట్ శారీస్ కట్టుకొని శ్రమనీర్ ట్రైనింగ్లో పాల్గొంటున్నారు. ప్రతి చోట ఎంతో ఆ మహిళల నుంచి మొత్తం సంఘం అంతా కూడా మహారాష్ట్రలో మహిళలే నిర్వహిస్తున్నారు బిఎస్ఐ యాక్టివిటీస్. ప్రతి ఆదివారం నాడు ఇక్కడ మనకి చర్చస్ ఎలా జరుగుతాయో మహారాష్ట్ర మొత్తం కూడా బుద్ధపు వందనాలు ఆదివారం నాడు జరుగుతాయి. దాంట్లో ప్రతి చోట బాబాసాహెబ్ తథాగత భగవాన్ బుద్ధుడు, బాబాసాహెబ్ విగ్రహాలు ఉంటాయి. వాటిని పూజలు చేస్తూ ఉంటారు. అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొస్తూ ఉంటారు. ఎంత సిన్సియర్గా ఉంటారంటే వాళ్ళు ఏం చదువులేని వాళ్ళు కాదు. మొత్తం పెద్ద పెద్ద ఉద్యోగాలైనా సరే ఎంతో బాధ్యతతో బాబాసాహెబ్ అంటే ప్రాణం ఇస్తారు. ఆయన పట్ల మీరు ఆసక్తిని గమనించాలంటే బాబాసాహెబ్ పరినిర్వాణం చెందిన డిసెంబర్ 6వ తారీఖున మీరు గమనిస్తే చైత్యభూమి దగ్గర 4-5 తారీఖుల్లోనే 100 మీటర్లు, తర్వాత కిలోమీటర్లు, 7-8 కిలోమీటర్లు వారున ప్రజలు నిలబడి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయటానికి ప్రతి సంవత్సరం 25 నుంచి 30-40 లక్షల మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 ఈ దమ్మదీక్ష సందర్భంగా నాగ్పూర్లో 50 లక్షల మంది గుమికూడతారు. సామాన్యమైన విషయం కాదు ఇది. ఎంత చైతన్యం లేకపోతే అంత జన సమీకరణ వాలంటరీగా పూర్తిగా. ఎందుకంటే చైతన్యం కలిగిన సమాజమే ఎప్పుడు ప్రభావితం అవుతుంది. తమ హక్కులను నిలబెట్టుకుంటారు. బానిసలు, గొర్రెలు ఎప్పుడు చంపబడుతూ ఉంటారు, హక్కులు పోగొట్టుకుంటూ ఉంటారు. మీ యొక్క హక్కులను నిలబెట్టుకుంటానికి బాబాసాహెబ్ మనకు అప్పచెప్పిన బాధ్యతలను కొనసాగిస్తారని చెప్పి ఆయన ఫైనల్ వర్డ్స్ ఏంటంటే మీరు పాలకులు అవ్వాలి, మనం పాలకులు అవ్వాలని ఆయన ప్రగాఢమైన కోరిక. మీరేమనుకుంటున్నారు? బానిసలుగా, గొర్రెలుగా ఉండాలనుకుంటున్నారు. బాబాసాహెబ్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మిమ్మల్ని చూడాలని బాబాసాహెబ్ తన ఫైనల్ ఎయిమ్ అని చెప్పారు. కనుక ఆ దిశలో ఆలోచిస్తారని చెప్పి ఈ కొద్ది మాటలను మీరు విని మీలో పరివర్తన తెంచుకొని మారతారని నేను భావిస్తున్నాను. మీరు ఏదైనా కఠినంగా మాట్లాడుంటే నేను మాట్లాడలేదని భావిస్తున్నాను. ఎవరన్నా మాట్లాడానని భావిస్తే మీరు దాన్ని మన్నించవలసింది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.